अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, मिलादुन्नबी 19 तारीख को मनाया जाएगा। इसी ताल्लुक़ से जगत गिरगुट्टा पुलिस स्टेशन में एक मीटिंग की गई। तमाम यहाँ के जो कमेटी के लोग हैं, जो मुस्लिम, उनसे बात की गई। डीसीपी बालनगर, एसीपी और इंस्पेक्टर के अलावा दूसरे ऑफिसर्स भी मौजूद थे। उन्होंने कहा कि हम चाहते हैं कि ये मिलादुन्नबी अच्छे पैमाने पे हो, लेकिन पूर्ण और अमन तरीक़े से हो और एक दूसरे का हम ख्याल रखें। इस तरह से बात की गई और कमेटी के लोगों ने भी अपनी अपनी बात को रखा और उन्होंने भी ये तयक़ुन दिलाया कि कभी भी हमारी तरफ से कुछ मसला नहीं हुआ है और आगे चल कर भी नहीं होगा, क्योंकि जिस तरह से हालत बिगाड़ने की कुछ लोग कोशिश कर रहे हैं, उनको नाकाम करना है। इसलिए पुलिस पूरी तरह से तैयार है ऐसे लोगों का सामना करने के लिए। लेकिन जब तक हिंदू और मुस्लिम मिलकर नहीं रहेंगे और ये नहीं ठानेंगे कि हम मिलकर रहें और एक दूसरे का फेस्टिवल मिलकर बनाएं, तब तक ऐसे हालत का ख़तरा बना रहेगा। इसलिए पुलिस कोई भी लापरवाही नहीं करना चाहती है और इसीलिए मीटिंग का ये आगाज़ किया। देखते నమస్తే, అస్సలాము అలైకుం. నా పేరు సయ్యద్ ఇమ్రాన్ అండి. నేను మిలాద్ కమిటీ జనరల్ సెక్రటరీ. మిలాదున్నబీ సెలబ్రేషన్స్ గత 20 ఇయర్స్ నుంచి రోడా మిషనర్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ రోడా మిషనర్కి ఎండ్ చేస్తున్నాము. ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. లాస్ట్ ఇయర్ కూడా సార్ చెప్పినట్లు గణేష్ పండుగ ప్లస్ మిలాదున్నబీ సెలబ్రేషన్ సేమ్ ఆ టైంకి వచ్చాయి. యాజ్ పర్ ద అంటే ఎలా ప్రోగ్రామ్ సెట్ చేశానో దాని ప్రకారంగా చేస్తున్నాం. ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకుంటామని మేము సార్కి చెప్పాము. సార్ కూడా మాకు అన్ని గణేష్ మండపాలతో మాట్లాడి సార్ కూడా చెప్పారు 17th లోపల అన్ని క్లోజ్ చేయించి 19th హ్యాపీగా మేము కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే ఈ కుత్బుల్లాపూర్ వచ్చేసి కానీ జగదిరిట పోలీస్ స్టేషన్లో ఎప్పుడు అందరు కలిసిమెలిసి ప్రతి ప్రోగ్రాం ఏదైనా కానీ పీస్ఫుల్గా చేసుకుంటారు సార్. ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు సార్. సో ఈ ఇయర్ కూడా మేము కంపల్సరీ షూర్గా ఇంకా వచ్చే ఇయర్స్లో కూడా హ్యాపీగా పీస్ఫుల్గా అందరు కలిసిమెలిసి గణేష్ పండుగ అయినా కానీ లేకుంటే మిలాదున్నబీ అయినా కానీ రెస్ట్ ఏ పండుగలు వచ్చినా కానీ కలిసిమెలిసి చేసుకుంటామని మేము చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. ఈ మత సామరస్యానికి ప్రతీకసారి ఇది మా ఏరియాలో ఈ విధంగా చేసుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పెద్దలు ఉండడం కూడా ఈ కాలనీ కూడా చాలా ఆదర్శవంతం సార్. గణేష్ పండుగ ప్లస్ ఈదులది అందరికి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు మన పోలీస్ స్టేషన్లో వస్తే పండుగ వాతావరణం అనిపిస్తుంది. ఎందుకంటే పండుగనేమో 15కు ఉన్నదేమో 19 జరిపిన మన ఈదుల్లవి, మనదేమో 11 days ఏమో 17th ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కావున అందరు వచ్చిందో అందరికీ పండుగ శుభాకాంక్షలు. అయితే ఇక్కడ మనకు కుత్బుల్లాపూర్లో మాత్రం ఇప్పటి వరకు అయితే మన గుట్ట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మాత్రం ఎప్పుడు ఏది సక్రమంగా జరుపుకుంటూ పోయినాయి. కావున ఈసారి కూడా మన అందరము హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అందరం కలిసిమెలిసి పండుగ వాతావరణం జరుపుకోవాలని కోరుచున్నాను. పీస్ఫుల్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు బాలనగర్ టీసీబీ గారికి, అదేవిధంగా ఎస్సీబీ గారికి, స్థానిక జగదిరిట పిఎస్ క్రాంతి కుమార్ ఇన్స్పెక్టర్ గారికి, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి, మరి వాళ్ళు పిలిపించిన మరి హిందూ ముస్లిం సిక్ ఇసాయి హమ్ సబ్ ఆపస్ మే భాయ్ భాయ్ అని ఆ ఒక ఉద్దేశంతో మరి అందరూ ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ మీటింగ్ పెట్టడం ఉద్దేశం ఏంటి అనే సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. మనకు అతి తొందరలో 2-3 రోజుల్లో వినాయక చవితి, మరి అదేవిధంగా మిలాదున్నబీ 2 పండుగలు మనకు వస్తున్నాయి. మనకు కులాల భేదాలు ఏమి లేకుండా గతం నుంచి కూడా మనం ఈ ప్రాంతంలో అన్నదమ్ములాగా జీవిస్తున్నాం. ముందు కూడా అదేవిధంగా జీవిస్తాం. కులాల మతాలు మనకు ఎప్పుడు లేవు, ఉండవు కూడా. మనం పెట్టుకునే కులాల మతాలు చంద్రుడికి లేదు కులం, సూర్యుడికి లేదు మతం. మీకు మాకు ఎందుకు కులం? ఇదే కలియుగం. ఈ కలియుగంలో మనం అందరం
ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మన ఈ ప్రాంతంలో ఎప్పుడు అలాంటి రాలేదు. ఇందాక మన సోదరుడు చెప్పినట్ల ఒకటి గారు అక్కడ ఉండవు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి మీరు ఉన్నారు. మీ కోఆపరేట్ మా వెంబడి ఉంది కాబట్టి మీతో మేము ఎప్పటికీ ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నేను ఈ యొక్క ప్రాంతంలో మన సోదరుడు చెప్పినట్ల గత 26 సంవత్సరాల నుంచి సొంతంగా నేను మా కాలనీలో సొంతంగా గణేష్ మండపం కట్టించి ప్రతి సంవత్సరం వినాయక పండుగ మా కమిటీ యొక్క తారకరామ ప్రొసెషన్ కమిటీ ఆ రోజుల్లో ఏర్పాటు చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి కూడా ఆ ఒక కమిటీ ద్వారా ప్రతి సంవత్సరం మంచి ఘనంగా జరుపుకుంటాం. అది కాకుండా ప్రతి కాలనీ నుంచి వచ్చిన మన హిందూ సోదరులు కానీ మన ముస్లిం సోదరుల పండుగ ఉన్నా కానీ వాళ్ళందరికీ ఏదో శాతానికే డొనేట్ చేయటం, వాళ్ళతో మంచి కలిసి పిచ్చి వాళ్ళకు సహకరించడం, అదేవిధంగా ఏం అలాంటివి ఉండవు సార్. మీరు ఉన్నంతసేపు మాకు చాలా కోఆపరేట్ మనకు లోకల్గా మరి క్రాంతి కుమార్ సార్ మరి చోటి ఈరోజు మొట్టమొదటిసారి ఈ జగన్లో పిఎస్లో ఇంతమంది వచ్చారంటే నాటే జోకు. ప్రతిసారి పీసీబీ మీటింగ్ జరుగుతుంది. ఒక 15, 20, 30 మంది ఏదో వస్తారు వెళ్ళిపోతారు. ఈరోజు ఇంతమంది వచ్చారంటే అది క్రాంతి గారి గొప్పతనం అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే వారికి ఉన్న రిలేషన్ మంచికి మంచి, చెడుకు చెడు వచ్చినా ఎవరు రికమెండ్ ఇచ్చినా ఒప్పుకునే పరిస్థితుల్లో ఉండరు. వాళ్ళు మంచి ఉందనుకోండి, ఎవరైనా ఒత్తిడి తీసుకుంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి ఏదో చేయాలంటే కూడా ఒప్పుకునే పరిస్థితి కాదు. ఏదైతే న్యాయంగా ఉంది దాన్ని పనిచేస్తారు కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో వాళ్ళకి మంచి గౌరవం ఉంది కాబట్టి ఈ యొక్క ఇంత పీపుల్స్ మంది ఇక్కడ జమ అయ్యారని తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మనం అందరం అన్నదమ్ముల్లాగా ఇదే విధంగా మనం ముందు వెళ్ళాలి. రాబోయే రోజుల్లో మన పిల్లలు కూడా మమ్మల్ని చూసి ఇదే విధంగా ముందుకు పోవాలని, వాళ్ళు కూడా మనం మంచి సలహాలు ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను. ఇంకోటి ముఖ్యంగా సార్, మా ప్రాంతంలో ఒక జగన్ అంటే మినీ ఇండియా లాగా ఉంది. ఇక్కడ గోవా, బీవా, ఎక్కడెక్కడి నుంచో రాజస్థాన్, పాకిస్తాన్ అన్ని రకాలుగా ఉన్నారు. అన్ని రకాలుగా కూడా మేము వాళ్ళకి ఏ పండుగ ఉన్నా ఆ పద్ధతిలో వాళ్ళకి పార్టిసిపేట్ చేస్తాం. మా దగ్గర ఛట్ ఘాట్ అనేది ఉంది సార్, ఛట్ పూజ బిహార్ వస్తారు. వాళ్ళకు నేను 3 ఘాట్లు కట్టుకున్నాను సార్. ఇక్కడ రింగ్ బస్సి ఒకటి, మన రింగ్ బస్సి, బిహార్ బస్సి, ఇంకోటి. అంటే వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా మనం సహకరిస్తాం. అదేవిధంగా ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాలుగా మంది ఉన్నారు జనాలు. వాళ్ళందరికీ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళకు మనం సహకరిస్తూ మనం ముందుకు వస్తున్నందుకు మీ అందరికీ పేరు నమస్కారం చేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. 17న గణేష్ నిమజ్జనం ఉంది. సో ఈ 2 కోయిన్సిడెంట్ కాకుండా దానికి సంబంధించిన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని 2 వైపుల పెద్దల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమావేశానికి నాతో పాటు వచ్చిన మా ఏసీపీ గారికి, సిఐ గారికి, డిఐ గారికి, ఈ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరికీ, అదేవిధంగా ఇరు వర్గాల మతాల పెద్దలందరికీ మరొకసారి ఉదయంకాల శుభాభినందనలు, నమస్కారం. సో ఇప్పటిదాకా చాలా చక్కగా మాట్లాడారు మీరందరూ కూడా. సో ఒక సామరస్యం, మనందరం కూడా కలిసిమెలిసి, మీలో చాలామంది చెప్పారు హైదరాబాద్ పహలేసే క్యా హై గంగా జమున తహజీబ్ హై, హిందూ ముస్లిం బాయి బాయి హై. సో ఆ మాట కంటే ముందు మనం ఇంకోటి చెప్పుకోవాలి. ఇందులో ఎవరైనా నేను కేవలం హిందూగానే పుట్టాలి, లేకపోతే నేను కేవలం ముస్లింగానే పుట్టాలని ఎవరైనా పుట్టినారా? మనం ఎలా పుడతామో మనకే తెలియదు. మనం ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలని మనం అనుకోని పుట్టలేదు. పుట్టామా? అట్లా పుట్టినాము. మన తల్లిదండ్రులు, మన సమాజం మనల్ని అట్లా పెంచుకుంటూ వచ్చినారు. ఆ విశ్వాసాలను నమ్మినాము. కానీ అన్నిటికంటే గొప్ప విశ్వాసం ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతుకు, పక్కోడిని బతుకు నువ్వు. అది చాలా గొప్ప జీవన సూత్రం. మానవత్వమే అన్నిటికంటే గొప్ప మతం ఏంటంటే మానవత్వం. సో ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం, ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం పెట్టడం కంటే గొప్ప మతం ఏది లేదు. నిజమా కాదా? ఎస్, దాన్ని మనందరం కూడా పాటిద్దాం. సో ఇంతకుముందు కూడా చెప్పినారు, ప్రతి మతంలోనూ ఎవరో ఉంటారు, ఒక 2, 3 ఉంటారు చెడగొట్టే వాళ్ళు. ఎందుకు? స్వార్థం. గొడవలు పెట్టుకుంటే, గొడవలు పెంచితే నాకు లాభం అవుద్ది, రకరకాలుగా లాభాలు పొందవచ్చు అని చెప్పేసి మిగతా వాళ్ళని అమాయకుల్ని చేసి వాళ్ళు గొడవలు పెంచి వాళ్ళ స్వలాభం కోసం ప్రయత్నిస్తుంటారు. అట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడకూడదు మనం. ఎస్పెషల్లీ యువత పడకూడదు. ఎందుకు? మనకి ఉద్యోగం వచ్చి మన ఆర్థిక పరిస్థితి బాగుండి మనం మంచిగా ఒక ఇల్లు కట్టుకొని, కారు తీసుకొని బతికితే మన తల్లిదండ్రులు సంతోషిస్తారా? ఈ గొడవల్లో పాల్గొని, దొమ్మిల్లో పాల్గొని, కేసులు పాలై జైలుకు పోతే మన తల్లిదండ్రులు సంతోషిస్తారా? అది ముఖ్యంగా యువత ఆలోచించుకోవాలి. ముఖ్యంగా యువత తప్పనిసరిగా ఆలోచించుకోవాలి. యువత ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఏ మతాన్ని స్పెసిఫిక్గా తీసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏ అనే మతం ఉంది, బి అనే మతం ఉంది.
ఏ అనే మతంలో ఒక ఆయన చాలా ఎత్తుకు ఎదిగిండు, రాజకీయంగానో లేకపోతే అధికారంగానో లేకపోతే ఆర్థికంగానో బాగా ఎదిగిండు. బి అనే మతంలో ఉన్న సమాన స్థాయితో ఆయన కూర్చొని పార్టీలో కూర్చొని అన్నం తింటాడా? అదే ఏ మతంలో ఉన్న కింది స్థాయితో వ్యక్తితో కూర్చొని అన్నం తింటాడా? మీరే చెప్పండి. ఏం చేస్తాడు? ఆయనతో సమాన స్థాయిలో ఉంటే ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా కూర్చొని సేమ్ టేబుల్ మీద కూర్చొని మందు తాగుతాడు, అన్నం తింటాడు. అదే మతంలో అత్యంత నిరుపేద ఒక బిచ్చగాన్ని తీసుకొచ్చి ఆయనతో కూర్చోబెట్టుకొని తింటాడా? కదా. మరి ఎక్కడ మాటలు చెప్పడానికి చాలా మంది మాటలు చెప్తారు, కానీ వాస్తవంలోకి వచ్చేసరికి డబ్బు, హోదా ఇవి చూస్తారు. జీవితంలో ఎంత విజయం సాధించిండు. కాబట్టి యువత ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. సో చాలామంది వచ్చి మాటలు చెప్పి మనల్ని రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే వాళ్ళే, కానీ అలా మనం స్వయం కృషి మనమే చేయాలా, మన జీవితంలో మనమే సక్సెస్ సాధించాలా అనేది. సో ఇట్లా జరిగితే ఇట్లా జరుగుద్ది, ఇబ్బంది అయింది. మనం కనుక పోలీస్ కేసులో ఎదుర్కొంటే రేపు పాస్పోర్ట్స్ విషయం కానీ ఉద్యోగాల విషయం కానీ చాలా ఇబ్బందులు అవుతాయి అనేది గుర్తు చేసి వాళ్ళకి మీ అనుభవాన్ని ఉపయోగించి చేయండి. అంతకుముందు కూడా ఒక సలాదుల్ నబీ రోజు కూడా హిందువులు కూడా అట్లా ఇవ్వచ్చు, గణేష్ విమర్శన రోజు కూడా ముస్లిమ్స్ కూడా అట్లా ఇవ్వచ్చు. అది ఒక సోదర భావాన్ని సూచిస్తుంది. అట్లా చేసి మేము ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళకి రివార్డు కూడా ఇస్తాం. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అట్లాంటిది ఏమైనా ఆలోచన ఉంటే చేయండి, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. సో మనందరం కలిసిమెలిసి ఈ గణేష్ నిమజ్జనాన్ని, మిలాదున్ నబీని రెండింటినీ కూడా విజయవంతంగా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఇట్లా ఉండాలి, ఈ కుతుబుల్లాపూర్ ఏరియాలో ఇట్లా జరిగింది అని చెప్పి చెప్పుకునే విధంగా మీరందరూ చేయాలని నా యొక్క కోరిక, చేస్తారని నా యొక్క ఆశ. థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ సార్. సార్, ఈ రెండు పండుగలు కలిసి రావడం వలన ఇప్పుడు మన మిలాదుల్ నబీని 19th పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా 18th and 19th రోజు చేసుకునే వాళ్ళకు కూడా మేము చెప్పినాం సార్. అందరికీ కూడా 18th డేట్ రోజు కానీ 19th డేట్ రోజు కానీ చేసుకునే గణేష్ నిర్వాహకులు ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాం. ఇక్కడ కూడా చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, మీరు చేసుకుంటే 17th వరకు కంప్లీట్ చేసుకోండి. ఓకే సార్, అదొకసారి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఈ పండుగకి ఈ యొక్క నాకు నమ్మకం ఉంది సార్. అందరూ కూడా దూరం అవుతున్న మనుషులు అంతా మానవత మర్చిపోయి మతాలు కులాలు అని చెప్పేసి కొట్లాడుకుంటారని చెప్పేసి ఈ దేవుళ్ళే మనందరినీ కలపడానికి ఈ విధంగా రెండు పండుగలు ఒకేసారి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది సార్. అదేవిధంగా అందరూ కూడా ఆ దేవుళ్ళ యొక్క నమ్మకాన్ని, ఆ దేవుళ్ళు ఏ విధంగా అయితే భావించి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఒకేసారి వచ్చిందో ఈ ఇయర్ కూడా అంతే వచ్చింది, నెక్స్ట్ కూడా అంతే వస్తుంది. ఏ ఇయర్ వచ్చినా కానీ అందరం మనుషులం అని చెప్పేసి భావించి అందరూ కలిసిమెలిసి మంచిగా పండుగలు చేసుకోవాలని చెప్పేసి మేము చేసుకుంటామని మా ఏరియాలో నమ్మకం ఉంది సార్. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మండపాల నిర్వాహకులకు हैदराबाद के अवाम के लिए बड़ी खुशखबरी। अपनी लाडली के शादी के मुबारक मौके पर यूनिक फर्नीचर लाया है 100% गारंटी और वारंटी के साथ 18 mm हार्डवुड 10 साल की वारंटी के साथ सिर्फ और सिर्फ 45,000 में, 12 mm हार्डवुड 2 साल की वारंटी और गारंटी के साथ 35,000 और पार्टिकल वुड MDF में सिर्फ और सिर्फ 25,000 में। बेड हो या ड्रेसिंग टेबल, शोकेस या मैलेदान, उम्दा डिजाइन सिर्फ और सिर्फ यूनिक फर्नीचर में। इसके साथ नमाज का तख्त बिल्कुल फ्री। फैंसी फर्नीचर में 25% का डिस्काउंट। यूनिक फर्नीचर, चंद्रान गुट्टा, हाशिमाबाद। 90005557, 9000004487 या फिर 9347100700 पर कॉल कर सकते हैं। हमारे ब्रांचेस अत्तापुर पिल्लर नंबर 242 और बंदलागुड़ा गौस नगर में हैं।